చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కారణం మీ ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది దేశ సమైక్యత, దేశంలో సమస్యలు. రెండవది దేశంలో అవినీతి. మూడవది వర్గీకరణ. ఎక్కడ వర్గీకరణ కావాలి? నాలుగవది రాజకీయాలు. భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి లాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. మౌనంగా ఉన్నాం. మతాల మధ్య చిచ్చు. ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు, కులాల చిచ్చు. మొన్న స్టాలిన్ మరి హిందీ పైన మాట్లాడడం, భాషల మధ్య చిచ్చు. మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు, డీలిమిటేషన్ పైన. డీలిమిటేషన్ అంటే దేశ విభజనకు చిచ్చు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు నిన్న. P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ సిటీలో రోడ్ల పైన 1000 మంది పడుకొని ఉన్నారు. 1000 మంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఏంటి అంటే, మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత 1000 మంది? ఏమి చెయ్యాలి మేము? ఇది దేశంలో ఉన్నటువంటి పేదరికం. 1000 మంది రోడ్ల పైన పడుకుంటున్నారు. ఈ పక్క కార్లు బస్సులు పోతున్నాయి, ఆ పక్క లారీలు పోతున్నాయి, ఆటో రిక్షాలు పోతున్నాయి. మధ్యలో BRTS రోడ్లో విజయవాడలో 1000 మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, దేశంలో ఉన్నటువంటి పేదరికం. మరి నిరుద్యోగ సమస్య. బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు, డ్రైవర్లుగా MBAలు పాస్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఆకాశంలో ఉన్నాయేమో, ఎప్పుడు వస్తాయో భూమిపైకి తెలియదు. మరి ట్యాక్సులు, హెయిర్ కటింగ్ పైన కూడా ట్యాక్స్, లాండ్రీ గుడ్డలు ఉతికేదానిపైన ట్యాక్స్, దేనిపైన ట్యాక్స్ లేదు. ప్రతి దానిపైన ట్యాక్స్. ధరలు, ట్యాక్సులు పెంచారు, ధరలు బాగా పెరిగిపోయినాయి. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది ధరలు. సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది భారతదేశం.
ఇది దేశ పరిస్థితి. రెండోది అవినీతి. ఏమి చెప్పాల్సిన పనే లేదు. ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. 500 కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది. వర్మ అనే ఆయన ఇంట్లో దొరికింది. నేను చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా. మరి 500 కోట్ల రూపాయలు అక్కడికి చేరిందనంటే ఒక్క రోజులో చేరింది కాదు. ఇది ఆ వర్మే చెప్పాడు, ఇది నా డబ్బు కాదు అని. ఇంకెవరి డబ్బు? 500 కోట్లు. ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీం కోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు, సుప్రీం కోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు, మాజీ జడ్జీలు కూడా. ఆ 500 కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు. ఆయనది కాదు, వాడు వర్మే చెప్పేసాడు నాది కాదు అని. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు.